వెల్కమ్ బ్యాక్. విశాఖలో భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో బయటికి రావాలంటేనే విశాఖ ప్రజలు జంకుతున్నారు. వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ పడితే కనీసం 3 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో వడగాడ్పుల తీవ్రత ఎక్కువవుతోంది. సమ్మర్ ఎఫెక్ట్ పై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు పైబడి నమోదవుతూ ఉన్న నేపథ్యంలో ఎండల తీవ్రతకి ప్రజలైతే మాత్రం అల్లాడిపోతున్నారు. బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు దాదాపుగా ఏపీలోని చాలా జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి మనం పీక్ సమ్మర్ సీజన్కి వచ్చేసిన నేపథ్యంలో ఎండల తీవ్రత అయితే మాత్రం భారీగా పెరిగిపోయింది. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలంతా కూడా చలివేంద్రాల దగ్గర అలాగే కూల్ డ్రింక్స్ షాప్స్ దగ్గర ఇక్కడ కూడా వాళ్ళంతా కూడా అవన్నీ తీసుకుంటూ శీతల పానీయాలతో వాళ్ళంతా కూడా ఉపశమనం పొందుతున్నారు. చాలామంది ఇక్కడ మనతో పబ్లిక్ అయితే ఉన్నారు. వాళ్ళు కూడా కూల్ డ్రింక్స్ అయితే తాగుతూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం అసలు ఎండల తీవ్రత నుంచి. హాయ్ అండి, చాలా ఎండలు కాస్తున్నాయి, చాలా హాట్ సమ్మర్, మీరు కూడా ఆల్రెడీ డ్రింక్స్ అవి తీసుకుంటున్నారు. సో ఏంటి, ఎలా ఉంది సీజన్, అంటే క్లైమేట్ ఎలా ఉంది? చాలా ఎక్కువ ఉంది మేడం, అసలు చాలా ఇబ్బంది ఉంది. అంటే ఎండ తీవ్రత తట్టుకోలేక మేము యాక్చువల్ మా ట్రావెల్స్ అండి, మా డ్రైవర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము కొంచెం ఎండకి హార్ట్ఫుల్గా ఉండాలని చెప్పి ఇలా సోడాలు ఎండ అసలు బయట బళ్ళు నడపాలన్నా కూడా మేము నడపలేకపోతున్నాం. చాలా ఇబ్బందిగా ఉంటుంది. లోపల ఏసీ ఉన్నా కూడా ఏసీ రావట్లేదు. చాలా తీవ్రతంగా ఉంది మాకైతే ఎండ. అసలు ఇప్పుడులోనే ఇలా ఉందంటే ఇంకా 5 నెలలు వస్తే ఇంకెంత ఎండ తీవ్రత ఉంటుందో, ఏం జరుగుతుందో అని చెప్పి భయంగా ఉంది. ఇది ఇలాగే ఉంటే పెద్ద వయసు మహిళలు అయితే ఎండకి తట్టుకోలేక ఏం జరుగుద్ది అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా చాలా భయపడుతూ ఉన్నారండి. అంటే విశాఖపట్నంలో డిహైడ్రేషన్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కోస్టల్ ఏరియాస్లో అంటే సముద్ర తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న నగరాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వేడి గాలులు బాగా ఎక్కువగా వస్తాయి. ఉక్కపోతతో చెమట అంతా కూడా బయటకు వెళ్ళిపోయి మన బాడీ అంతా కూడా నిస్సత్తుగా అంటే డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా కూల్ డ్రింక్స్ అవి తీసుకుంటున్నారు, కానీ ఇందులో కూడా ఐస్ అది వేసినవి హెల్త్కి అంత మంచిది కాదు. ఐస్ అవి వేసుకోకుండా తాగాల్సి ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం జాగ్రత్తలు? అంటే ఇప్పుడు ఉన్న ఎండ తీవ్రతం ఏంటంటే కొబ్బరి బొండాలు, సబ్జా గింజలు అండ్ ఇంకా ఏవోటి కూలింగ్ ఐటమ్స్ ఏవోటి తీసుకొని కొంచెం సేఫ్ జోన్ లాగా ఎక్కడో ఎండ ప్రాంతంలో కాదు కొంచెం నీడలో ఉండడం బెటర్. ఈ టైంలో ఈ హాట్కి ఎవరైనా బయటని తిరగడం కూడా ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా, పనుల మీద బయటికి వెళ్ళాలన్నా కూడా ఎవరు జనాలు బయటికి రావడానికి భయపడుతున్నారు. కస్టమర్లు కూడా మాకు ఎక్కడైనా కూడా భయపడుతున్నారు. ఎండకు ఉండలేక కార్లో అయినా కూడా ఏసీగా ఉండట్లేదు, చాలా హార్ట్ఫుల్గానే ఉంటుంది. ఇది ఇక్కడ వైజాగ్ పబ్లిక్ చెప్తున్నారు మనతో. అసలు చాలా హాట్ సమ్మర్ వైజాగ్లో మేము చూస్తున్నామని అంటున్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు, అలాగే మార్కెటింగ్, మామూలుగా జనరల్గా మార్కెటింగ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా బయటకు రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా వాటర్ ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. వాటర్ లేకపోతే కనుక ఖచ్చితంగా బాడీ డిహైడ్రేట్ అవుతుంది. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే అని చెప్పేసి అని అంటున్నారు. ఒకవేళ బయటకు వస్తే కనుక ఎలాంటి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు అన్నది కూడా మనకి చాలా మంది చెప్తున్నమాట. ఇక్కడ ఉన్నారు కొంతమంది ఇంకా. అంటే ఎండలో బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పీక్ అవర్స్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ జనరల్గా విశాఖపట్నంలో వెదర్ కూల్ క్లైమేట్ అని అంటారు, కానీ ఎక్కడ వెదర్ చూస్తుంటే చాలా డిఫికల్ట్గా ఉంది. మీరు బయటకు వస్తే ఎలాంటి జాగ్రత్తలు? మరి తప్పకుండా యాక్చువల్గా చెప్పాలంటే పని ఉంటేనే రావాలండి, వృత్తి పనులకి అయితే రాకూడదు. ఎందుకంటే పని ఉంటే మరి చాలామంది గొడుగులతో రావాలి తప్పకుండా. ముఖ్యంగా ఈ వృద్ధులు, తర్వాత కొంచెం బాడీ వీక్గా ఉన్న మటుకు దయచేసి మటుకు బయటికి రాకూడదు. ఎందుకంటే ఎండలు చూస్తే సడన్గా డిహైడ్రేషన్ అయిపోయి తప్పని పడిపోయే పరిస్థితి కూడా ఉంది. మరి తప్పకుండా బయటికి వెళ్ళాలంటే అంటే చలివేంద్రాలు అయ్యి మీకు కనిపిస్తున్నాయో? ఇంతకుముందు చలివేంద్రాలు అయ్యి చాలా ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు చలివేంద్రాలు కొంచెం తగ్గాయని పబ్లిక్ అంతా కూడా చెప్తున్నారు. మీరందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. కనిపిస్తున్నాయండి. చలివేంద్రాలు పెట్టారు కదా, బీచ్లోనే అన్నింటిలో పెట్టారు కదండి. కలటం దగ్గర బీచ్లోనే అన్నింటి దగ్గర పెట్టారు. శీతాపానీయాలు కూడా మరి చాలామంది మరి సేవిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఎండ తీవ్రత ఉండి కొద్ది పెరుగుతుందండి. మరి తీవ్రత పెరిగేటప్పుడు ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే మరి చిన్నపిల్లలు కానీ ఎవరైనా బయటికి రావాలంటే గొడుగులు కానీ, లేకపోతే మన బండి మీద వెళ్తే హెల్మెట్లు కానీ పెట్టుకోవాలా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ దగ్గర మనం నిలబడేటప్పుడు అండి ఇక్కడ స్ప్రే లాగా వాటర్ వచ్చేది, అది కూడా వచ్చినట్టుగా ఉంది. మరి మొన్న పెట్టారని చెప్పారు, అది కూడా ఉంటే మంచిదేనండి. ఎందుకంటే అలా ఎండలో ఒకే దగ్గర నిలబడిపోతే మరి పడిపోయే పరిస్థితి కూడా ఉంది. అందుకని చెప్పి ఎండల మాట చాలా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గ్రీన్ షెల్టర్స్ లాంటివి వేస్తే బాగుంటుంది. అవును మేడం,
ఇంకా ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సిగ్నల్ ఒక 3 మినిట్ ఎంత పడింది అనుకోండి, మరి అలా ఎండలో ఉండాలి కదా, అక్కడ ఏది మరి ట్రాఫిక్ కూడా ఉండదు. అక్కడ కొంచెం ఏర్పాటు చేస్తే బాగుంటుందండి, కొంచెం నీడలాగా ఓన్లీ అక్కడ ఉండే దగ్గర నీడలాగా ఏర్పాటు చేసి కొంచెం వాటర్ స్ప్రే లాంటిది గతంలో చేసినట్టున్నారు. ఇది గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినట్టున్నారు చంద్రబాబు నాయుడు, మరి ఈ ప్రభుత్వంలో కూడా మరి చేసినట్టు తెలియదు, కానీ అది చేస్తే బాగుంటుందండి. అది ఇది ఇక్కడ మొత్తానికి పబ్లిక్ కనుక మనకు ఒకటే మాట చెప్తున్నారు, విశాఖపట్నంలో ఎండల దాటికి బయటికి రావాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నామని అంటున్నారు. అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గ్రీన్ షెల్టర్స్ లాంటివి వేయటం, అలాగే చలివేంద్రాలు ఇంకా అవి పెంచటం, ఇవన్నీ కూడా చేస్తే కనుక ప్రజలకి కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. ఇంకా పీక్ లాంగ్ సమ్మర్ సీజన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రికాషన్స్ అయితే మాత్రం తీసుకోవాలి అని చెప్పి వాళ్ళంతా కూడా కోరుతున్నారు. మరి జిల్లా అధికార యంత్రాంగం కూడా ఆ విధంగా దృష్టి సారించి కొంత ప్రజలకి ఎండల నుంచి ఉపశమనం కలిగించే చర్యలకి తీసుకుంటే కనుక బాగుంటుందని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వైజాగ్ పబ్లిక్. ఇది ఇక్కడ లేటెస్ట్ వెదర్ ఇన్ఫో. వీడియో జర్నలిస్ట్ దానుష్తో అనురాధ, HMTV.